జనగామ కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్య పోరు ఏళ్లు గడుస్తున్నా ఏమాత్రం తగ్గడం లేదు. పదవుల్లో వ్యక్తులు మారుతున్నారు, కానీ నాయకుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితుల్లో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు. పార్టీ నష్టపోతుందని స్పష్టంగా కనిపిస్తున్నా నేతలు మాత్రం తమ వర్గ పోరుకే పెద్దపీట వేస్తున్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ డీసీసీ అధ్యక్షురాలి మధ్య జరుగుతున్న ప్రచన్న యుద్ధంతో సామాన్య కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. ఇంతకీ జనగామ కాంగ్రెస్ లో ఈ వర్గ పోరుకు ఎప్పుడు చెక్ పడుతుంది? గాంధీ భవన్ పెద్దలు ఈ ఆధిపత్య పోరుపై ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీలో వర్గ పోరుకు ఆది అంతం లేకుండా పోతోంది. జిల్లా పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా ఎవరొచ్చినా వారి మధ్య సయోధ్య మాత్రం కుదరడం లేదు. వ్యక్తులు మారుతున్నా ప్రతి సందర్భంలోనూ ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా స్థానిక నాయకత్వం వ్యవహరిస్తోంది. రెండు వర్గాల మధ్య నిత్యం టామ్ అండ్ జెర్రీ వార్ నడుస్తూనే ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ గాలి జోరుగా వీచినా జనగామలో మాత్రం పార్టీ ఓటమి పాలు కావడానికి ఈ ఆధిపత్య పోరే ప్రధాన కారణమని కార్యకర్తలు విశ్లేషిస్తున్నారు. పార్టీకి తీవ్ర నష్టం జరుగుతున్నా ఇక్కడి నేతల్లో ఏమాత్రం మార్పు రాకపోవడం పార్టీ శ్రేణులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. నాయకుల తీరుపై క్యాడర్ బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. తాజాగా జరిగిన పరిణామాలు జనగామ కాంగ్రెస్లోని వర్గ విభేదాలను మరోసారి బట్టబయలు చేశాయి. ఢిల్లీ ఆందోళనలో రాహుల్ గాంధీ అరెస్టుకు వ్యతిరేకంగా నిరసనలు తెలపాలని టీపీసీసీ పిలుపునిచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు ఉధృతంగా జరిగితే జనగామలో మాత్రం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు లఖావత్ ధన్వంతి వర్గాలు వేర్వేరుగా నిరసనలు చేపట్టాయి. ఒకే పార్టీ ఒకటే అజెండా అయినప్పటికీ రెండు శిబిరాలుగా విడిపోయి కార్యక్రమాలు నిర్వహించడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఒకే ఊరిలో రెండు వేర్వేరు నిరసనలు చూసి జనగామ ప్రజలు సైతం ముక్కున వేలేసుకున్నారు. నేతలు పార్టీ బలోపేతం కోసం పనిచేస్తున్నారా, లేక ఒకరినొకరు రాజకీయంగా అణగదొక్కునేందుకు ప్రయత్నిస్తున్నారా అన్న విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. జనగామ జిల్లాగా ఏర్పడినప్పటి నుంచి నాయకుల మధ్య ఈ సమన్వయ లోపం ఒక శాపంగా కొనసాగుతూ వస్తోంది. ఇక్కడి ప్రత్యేక రాజకీయ వాతావరణం ఎప్పుడూ గ్రూపుల చుట్టే తిరుగుతోంది. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య, జంగా రాఘవరెడ్డి మధ్య తీవ్రస్థాయిలో ఆధిపత్య పోరు నడిచేది. రాఘవరెడ్డి జిల్లా అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్న తర్వాత కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఆ బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత ఈ విభేదాలు పొన్నాల వర్సెస్ కొమ్మూరిగా రూపాంతరం చెందాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ప్రస్తుత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర జనగామకు చేరుకున్నప్పుడు ఈ రెండు వర్గాల మధ్య బహిరంగంగానే తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. పార్టీలో ఏర్పడిన ఈ తీవ్ర పరిణామాల నేపథ్యంలోనే పొన్నాల లక్ష్మయ్య ఏకంగా కాంగ్రెస్ పార్టీని వీడాల్సి వచ్చింది. గత నుంచి ఎలాంటి గుణపాఠం నేర్చుకొని జనగామ కాంగ్రెస్ ప్రస్తుతం మాజీ జడ్పీ చైర్పర్సన్ లఖావత్ ధన్వంతి డీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టాక మళ్లీ సేమ్ సీన్ రిపీట్ అవుతోంది. కొంతకాలంగా ఇక్కడి రాజకీయం కొమ్మూరి ప్రతాప్ రెడ్డి వర్సెస్ ధన్వంతి అన్నట్లుగా పూర్తిగా మారిపోయింది. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల సమయంలో రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలోనే ఈ రెండు వర్గాల విభేదాలు రచ్చకెక్కాయి. ఇరు వర్గాలు కలిసికట్టుగా పనిచేయాలని మంత్రి వార్నింగ్ ఇచ్చినా క్షేత్రస్థాయిలో ఎలాంటి మార్పు రాలేదు. నేతల మధ్య సమన్వయం లేకపోవడం, ఒకరినొకరు ఓడించుకునే వ్యూహాలు పన్నడం వల్లే ఏకపక్షంగా గెలవాల్సిన మున్సిపాలిటీని కాంగ్రెస్ నేతలు ఏకంగా టాస్ వేసే దయనీయ పరిస్థితికి తీసుకొచ్చారు. డీసీసీ నాయకత్వానికి, నియోజకవర్గ ఇన్ఛార్జికు మధ్య కనీస కమ్యూనికేషన్ లేకపోవడం వల్లే జనగామలో పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా మారుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇన్ఛార్జి కొమ్మూరి ప్రతాప్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేసిన కొందరు నాయకులు ఇప్పుడు డీసీసీ అధ్యక్షురాలు లఖావత్ ధన్వంతి వర్గంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ పరిణామం ప్రతాప్ రెడ్డి వర్గానికి ఏమాత్రం మింగుడు పడ్డం లేదు. దీంతో ఇద్దరు నేతలు ఎడముఖం పెడముఖంగానే ఉంటున్నారు. అధిష్టానం ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా పంతాలకు పోయి రెండు వర్గాలు సొంతంగా వ్యవహరిస్తున్నాయి.
రాష్ట్ర నాయకత్వం, గాంధీ భవన్ పెద్దలు తక్షణమే స్పందించి ఈ వర్గ పోరును సెట్ చేయాలని ద్వితీయ శ్రేణి నాయకత్వం కోరుకుంటోంది. లేకపోతే జనగామలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందన్న ఆందోళన పార్టీ శ్రేణుల్లో బలంగా వినిపిస్తోంది.